ఏదో క్యాన్సర్ వచ్చిందంటే ప్రాణాంతకమైన వ్యాధి అని భయపడతాము. హార్ట్ అటాక్ వచ్చిందంటే ప్రాణాంతకమైన వ్యాధి అని భయపడతాము. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే సూన్ యు ఆర్ గెటింగ్ ప్రాణాంతకమైన వ్యాధికి అది పరిణామం చెందుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ మెసేజ్ కనుక స్ట్రాంగ్ గా మనము అట్లీస్ట్ అప్కమింగ్ జనరేషన్ కి, ఇప్పుడు తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లలకి చెప్పారు, ఇది ఆపకండి రా బాబు, మీరు యూరిన్ ఆపితే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, స్కూల్లో ఫెసిలిటీస్ లేదు అని చెప్పి వెళ్ళడం యూరిన్ కి వెళ్ళకుండా ఉండకండి అనేది అట్లీస్ట్ మనం నెక్స్ట్ జనరేషన్ కి కనుక నేర్పించగలిగితే, వాళ్ళైనా ధైర్యంగా యూరిన్ కి వెళ్ళగలిగితే టైం టు టైం సింపుల్ అమ్మా. మనం వాటర్ ఇంటేక్ తీసుకుంటే ఎక్కువసేపు ఆపలేరు కూడా. ఇంకొకటి ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ కాలము యూరిన్ ఆపడం అలవాటు చేసుకున్న తర్వాత ఒక స్టేజ్ తర్వాత వీళ్ళు యూరిన్ ఆపలేరు. మామూలుగా ఇలా కూర్చున్నప్పుడు యూరిన్ డ్రాప్స్ పడిపోతూ ఉంటుంది. మీరు కొంతమందిని గమనించండి, బయట నుంచి రాగానే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు వాష్రూమ్ కి. బయట అంతా తిరిగి వచ్చా ఎంత అంటే వాష్రూమ్ లోకి వెళ్ళి మనం ప్యాంట్ తీసిన దాకా కూడా యూరిన్ ఆగదు, పడిపోతుంది. చాలా మంది మహిళల్లో కూడా పురుషుల్లో కూడా అది అలాగే బయట ఇంకొక అరగంట గంట ఉన్నా కూడా ఉంటారు. బట్ వన్స్ వాళ్ళు యూరిన్ వెళ్ళాలి అన్న ఫీల్ వచ్చిన తర్వాత సెకండ్స్ కూడా ఆపలేరు. ఆ ట్రాక్ అనేది ఏంటంటే లూజ్ అయిపోతుంది, ఆ కండరాలంతా లూజ్ అయిపోయి సో యూరిన్ అలా హోల్డ్ చేసే కెపాసిటీ కూడా లూజ్ అవుతారు.